నమస్తే, వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్. మిత్రులారా, నేను మీ బీవీఆర్ రావుని. ఈరోజు మనం ఎల్లుండి అంటే 16వ తేదీ రథసప్తమి జరుపుకుంటున్నాం. ఆ విశేషాలు చూద్దాం. మాఘమాసంలోని శుక్లపక్షంలోని 7వ రోజు సప్తమి తిథిని రథసప్తమిగా జరుపుకుంటారు. రథసప్తమి నాడు సూర్యభగవానుడు తన రథాన్ని అధిరోహించి మొత్తం ప్రపంచానికి వెలుగులు అందించడం మొదలుపెట్టాడు. కనుక దీనిని రథసప్తమి లేదా సూర్య జయంతి అని కూడా అంటారు. ఈ సంవత్సరం రథసప్తమి ఫిబ్రవరి 16వ తేదీన వస్తుంది. రథసప్తమి రోజు సూర్యభగవానుడు తన శక్తివంతమైన కిరణాలతో ప్రపంచవ్యాప్తంగా తన కరుణా కటాక్ష వీక్షణాలు ప్రసరింపజేస్తాడని చాలామంది బాగా నమ్ముతారు. సూర్యుడు దయ ఉంటేనే ఆరోగ్యంగా జీవించగలుగుతాం, ఇది సత్యం. ఇక అటువంటి సూర్య జయంతి నాడు అత్యంత భక్తి శ్రద్ధలతో సూర్యుడిని పూజిస్తే చూడండి, గత జన్మలో చేసిన పాపాలు కూడా తొలగిపోతాయట. రోగాలు బాధల నుంచి విముక్తి లభిస్తుందని పెద్దలు చెప్తూ ఉంటారు. సో ఇక ఈ సంవత్సరం రథసప్తమి ఫిబ్రవరి 15వ తేదీ గురువారం ఉదయం 11 గంటలకు మొదలై 16వ తేదీ ఉదయం 8:54 ముగుస్తుందట. సహజంగా దృక్పంచాంగం ప్రకారం ఉదయం తిథిని ప్రామాణికంగా తీసుకుంటాం కాబట్టి ఫిబ్రవరి 16వ తేదీన రథసప్తమిగా జరుపుకొనున్నారు. రథసప్తమి నాడు నదీ స్థానానికి విశేషమైన ప్రాధాన్యత ఉంటుంది. ఈ రోజున పవిత్ర నదులలో స్నానం చేయడం వల్ల వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుందని, ఆరోగ్యంగా ఉంటారని చెప్తుంటారు పెద్దలు. ఈ నమ్మకం కారణంగానే రథసప్తమిని ఆరోగ్య సప్తమి అని కూడా అంటారట. రథసప్తమి స్నానాన్ని ఫిబ్రవరి 16వ తేదీన శుక్రవారం నాడు ఆచరించవలసి ఉంటుంది. ఎవరికైనా పవిత్ర నదుల్లో స్నానం చేయడం సాధ్యం కాకుంటే గంగా జలాన్ని స్నానం చేసే నీటిలో కలుపుకొని చేసిన ఆ ఫలితం లభిస్తుంది అని చెప్తారు. రథసప్తమి నాడు సూర్యభగవానుడిని పూజించవలసిన విధానం విషయానికి వస్తే, రథసప్తమి రోజున సూర్యోదయం సమయంలో స్నానం ఆచరించి సూర్యుడికి అభిముఖంగా నిలబడి ఆర్ఘ్యం సమర్పించి నమస్కరిస్తారు. అనంతరం నెయ్యి దీపం వెలిగించి ఎర్రటి పువ్వులను సమర్పించి పూజలు చేస్తారు. ఈ విధంగా సూర్యుడిని ఆరాధించడం వలన విశేషమైన ఫలితాలు ఉంటాయి. సూర్యభగవానుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి రథసప్తమి సరైన సమయమని, ఇంట్లో సూర్య యంత్రాన్ని స్థాపించి పూజలు నిర్వహించుకోవచ్చు అందరూ అని చెప్తున్నారు. నీళ్ళలో ఎర్రచందనాన్ని, బెల్లాన్ని, ఎర్రటి పువ్వులను వేసి సూర్యుడికి సమర్పిస్తే, ఆదిత్య హృదయాన్ని పఠిస్తే అన్ని విషయాల్లోనూ విజయం లభిస్తుందని చెబుతున్నారు. సో మిత్రులారా, 16వ తేదీన వచ్చే రథసప్తమి నాడు చాలా సులువైన పద్ధతి, క్లిష్టమైన పద్ధతి ఏం కాదు. సో మీరు కూడా ఆచరించి సూర్య భగవానుడి కృపకు పాత్రులు కండి. ఎందుకంటే మనం దేవుణ్ణి నమ్ముతాం, కానీ ఎవరు దేవుణ్ణి చూశారు అన్నది ఇక్కడ పెద్ద క్వశ్చన్ లాగా ఉంటుంది. సో దేవతామూర్తుల ఆ రూపమైతేనేమి మనం ఎక్కడో చూసినవో, ఎవరో చిత్రకారులో లేదా పెద్దలు చెప్పిందో ఊహించుకొని మనం ఆ దేవుళ్ళని, దేవతల్ని ఆరాధిస్తాం. ఒక శక్తి, ఆ శక్తిని ఆరాధిస్తూ ఉంటాం. కానీ మనకు ఎంతో దోహదపడే, మన ఆరోగ్యానికి కానీ మన జీవితాలకు కానీ ఎంతగానో దోహదపడే కనిపించే దేవుళ్ళు సూర్య చంద్రులు. ఎస్, మనం సూర్య కిరణాలు మన శరీరం మీద పడితే చర్మ రోగాలు తగ్గిపోతాయి. సూర్యుడు లేకుంటే మనం అంధకారంలో బతకాలి. సూర్యుడి వల్లనే చెట్లు బతుకుతున్నాయి, మనకి ఆహారం లభిస్తుంది, అలాగే వర్షాలు పడుతున్నాయి. సో సూర్యుడు దేవుడు కాక మరేమవుతాడు? సో అది కూడా మనకు కనిపించే దేవుడు సూర్యుడు. మనం పొద్దుట్లేస్తే సూర్యభగవాన్ని దర్శించుకుంటాం, పొద్దుటే సూర్య నమస్కారాలు చేస్తుంటాం, ఒక మంత్రంతో ఆయన్ని పూజించుకుంటాం, చక్కగా దండం పెట్టుకుంటాం.
సో కనిపించే దేవుడు సూర్యుడు. సో ఆయన్ను ఆరాధించడంలో ఎలాంటి భేషజాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎలాంటి అనుమానాలు లేదు. ఎందుకంటే మనకు ఆరోగ్యాన్ని, మనకు జీవితాన్ని, మనకు తిండిని, మనకు ఇంకా ప్రాణవాయువును అన్నిటినీ అందించే సూర్యుడు, అలాగే చంద్రుడు చల్లని వెలుగునిస్తూ ఆ కాంతిలో చల్లగా మనల్ని ఎంతో గొప్పగా కాపాడుతున్న వీరిద్దరూ మనకు కనిపిస్తున్న దేవుళ్ళు. మనం దేవతల్ని పూజించొద్దు అని చెప్పట్లేదు. శ్రీరాముణ్ణి మనం చూడలేదు, శ్రీకృష్ణుని మనం చూడలేదు, విష్ణుమూర్తిని మనం చూడలేదు, అమ్మవారిని మనం చూడలేదు. ఆ రూపాలని వాళ్ళ గురించి తెలుసుకున్న ఏదైతే చరిత్ర ఉందో దానిని బట్టి మనం పూజిస్తున్నాం, కొలుస్తున్నాం. చాలా మంచిది, దాన్ని కాదంటం లేదు. కానీ కనిపిస్తున్న దేవుళ్ళు సూర్యుడు, చంద్రుడు, మిగతా గ్రహాలు ఏవైతే ఉన్నాయో మనం గ్రహాలను కూడా పూర్తిగా చూడలేము. సరే, ఏదేమైనా అదేదో టెలిస్కోపు, కలెడోస్కోపు, ఏదో సంథింగ్ వాటిల్లో మనం చూస్తాం. వివిధ సినిమాల్లోనూ, వివిధ సైంటిఫిక్ న్యూస్ రీల్స్లోనూ చూస్తూ ఉంటాం. కానీ సూర్య చంద్రుళ్ళు మన కళ్ళ ముందే ఉంటారు, మనకు ఎప్పటికప్పుడు దర్శనమిస్తుంటారు, మనల్ని కాపాడుతూ ఉంటారు. సో కనుక సూర్య ఆరాధన అన్నది, సూర్య నమస్కారాలు అన్నది, సూర్య పూజలు అన్నది చాలా 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 ఇంపార్టెంట్ మిత్రులారా. ఎందుకంటే చాలామంది దైవాన్ని నమ్మని వాళ్ళు ఇప్పుడు సూర్యుని దైవంగా భావించిన వాళ్ళు కూడా సూర్యుని గౌరవించాలి. ఎందుకంటే ఆయన ద్వారానే మనం ఎన్నో 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 మేళ్ళు పొందుతున్నాం కదా. సైంటిఫిక్గా కూడా మనకు తెలుసు సూర్యరశ్మి అన్నది ఎంత పవర్ఫుల్, సూర్యరశ్మి వల్ల ఏం జరుగుతుంది, ఆ సూర్యరశ్మి వల్ల ఏంటి, ఆ సూర్యుని ఆ వేడి వల్లనే వర్షాలు రావటం, సముద్రపు నీరు ఆవిరైపోయి మేఘాల్లో కలిసి అది మళ్ళీ వర్ష రూపంలో మనకు రావటం, అలాగే చెట్లకి తగినంత ప్రాణవాయువును వాళ్ళకు అందించడం, ఆ చెట్ల నుంచి వచ్చే ప్రాణవాయువుని మనం తీసుకోవటం, మనం జీవించడం, ఇవన్నీ జరుగుతుంది. సూర్యుడు చంద్రుడు లేకపోతే ఇవన్నీ లేవు. సో రేపు 16వ తేదీన వచ్చే రథసప్తమి నాడైనా కనీసం ఒక్క పూట ఇంత స్నానం చేసి ఆ సూర్య భగవానుడి శ్లోకం మీద చదువుకొని ఆయనకు మనసారా నమస్కారం చేసుకొని మన కృతజ్ఞతలు తెలుపుకుందాం. మనకు సహాయం చేసిన వాళ్ళకు మన కృతజ్ఞతలు తెలుపుకుంటాం. అలాగే ఇది కూడా సూర్యుడు మనల్ని ఇంతగా కాపాడుతున్నాడు కాబట్టి ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకుందాం. సో మర్చిపోకండి, రథసప్తమి రోజు ఈ నెల 16వ తేదీ దయచేసి అందరూ కాస్త శుచి పాటించి పొద్దుటే ఆయన ధ్యానం చేసుకొని ఆయనకు నమస్కారం చేసుకొని భగవంతుడా మమ్మల్ని కాపాడు, కనిపించే భగవంతుడా అని కోరుకుందాం. ఆరోగ్యంగా సుఖ సంతోషాలతో ఉందాం మిత్రులారా. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే అమూల్యమైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మిత్రులారా. బీవీఆర్ టీవీ అఫీషియల్ అనే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ పక్కనే ఉన్న బెల్ సింబల్ని నొక్కండి. సో మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. దిస్ ఈజ్ బీవీఆర్ రావు సైనింగ్ ఆఫ్. నమస్తే.